గోమాత సేవ కోసం విరాళం అవసరమా? ఒకవేళ మనం గనక ఇవ్వవలసి వస్తే దాన్ని ఉడతా సహాయం అనుకోవాలి. సర్వదేవతా స్వరూపమైన గోమాతను రక్షించే స్థాయి, పోషించే స్థాయిలో మనం లేము. ఆ మహాతల్లి చల్లని దీవెన పొందే స్థాయి మాత్రమే మనది. మనం ఇచ్చేది విరాళం కాదు, భక్తితో సమర్పించే కానుక మాత్రమే. మనకు మనమే వరం పొందే అదృష్ట భాగ్యం అది. గోమాత మనల్ని గొప్ప వ్యాపారవేత్తలుగా మారుస్తుంది. ఆకాశమంత ఎత్తులో నిలబెడుతుంది. సేవతో ప్రారంభమైన ఈ ప్రయాణం మనల్ని ఒక సెలబ్రిటీ స్థాయికి తీసుకెళ్తుంది. గోమాత చూపించే ఈ గొప్ప మార్గంలో అడుగులు వేయగల వారికి మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం మరియు బ్యాంకుల సహకారం కూడా ఉంది. ఈ వ్యవస్థలో దాదాపు 2-3 రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ప్రాథమిక విజ్ఞానం మా గోసేవ క్షేత్రం వద్ద ఉంది. క్షేత్రం ద్వారా పూర్తి సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గోమాత గొప్పతనం విశ్వవ్యాప్తం చేస్తే వ్యాపార సామ్రాజ్యంలో మనమే రారాజులం. ఈరోజు మనం గోమాత సేవకులం, రేపటి రోజు ఎందరికో ఆదర్శప్రాయులం. జై గోమాత, జై విశ్వమాత.